హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో మనము రాఖీని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఒక నార్మల్ సైజులో నేను ఇక్కడ ఉలన్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుందాము. రెండు కార్నర్లు ఒక సైడ్ వచ్చేటట్టుగా చేసుకొని అక్కడ మూడేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ ఉలన్ ఎంత తీసుకోవాలని అందరికీ డౌట్ ఉండొచ్చు. చేయికి మూడేయడానికి వచ్చే ప్రకారంగా ఆ సైజులో తీసుకోవచ్చు. ఇది కట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. నేను చాలా రాఖీలు తయారు చేస్తున్నాను కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అయితే ఒక ఉలన్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ కట్ చేస్తే సరిపోతుంది. ఇలా దీని మధ్యలో పెట్టేసేసుకొని ఏదైతే మనం మూడేసినాం కదా, ఆ మూడి కనిపించకుండా మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టాలి. దాని చుట్టూ ఇలా చుట్టడం వల్ల అది ఊడిపోవు అన్నమాట. తర్వాత ఇలా ఇక్కడ మూడేసేసుకోవాలన్నమాట. 2-3 మూడులు వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసి తీసేద్దాం ఇలాగా. ఇప్పుడు కింది సైడ్ కొంచెం అన్ఈక్వల్గా కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఈక్వల్గా మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది నీట్గా కనిపిస్తుంది. సూది తీసుకొని ఇప్పుడు ఉలన్ మధ్యలో నుండి బయటికి తీసాం. ఇక్కడ మూడు వేసినాం కదా, ఈ ముడిలో నుండి బయటికి తీస్తే ఇక్కడ ముడి పడిపోతుంది అనమాట. ఇలాగా మెడలో వేసుకునే సెట్ తయారు చేసిన తర్వాత కొంచెం మెటీరియల్ మిగిలిపోయింది అనమాట. దాంతో నేను రాఖీ తయారు చేస్తున్నాను. ఈ మెటీరియల్ మీ దగ్గర లేకపోయినా మీరు ఈ రాఖీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలాగో నేను చెప్తాను, వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఫ్లవర్ వేసుకున్నాను, పెద్ద పూస వేసాను, స్టోన్ రింగ్ వేసాను, మళ్ళీ చిన్న పూస వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడిని ఇలా కట్ చేసి తీసేద్దాం మనం. ఇది తయారైపోయిన తర్వాత ఇదిగోండి ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది కదా. సైడ్లో పెట్టుకుందాం. ముందు సైడ్ ఇలా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో ఇలా కనిపిస్తుంది, సైడ్లోనేమో హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ని చూసే రాఖీ తయారు చేయొచ్చు అని నా మైండ్లో వచ్చిందనమాట. ఇలాంటి రింగ్స్ తీసుకోవాలి. ఈ హోల్స్ మధ్యలో నుండి రింగ్ని తీసాం బయటికి. కొంచెం పెద్దగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా అనమాట. ఇంకో స్టోన్ తీసుకుందాము. ఈ ముంగట్ సైడ్ నుండి ఈ రింగ్ని దీంట్లో నుండి తీయాలన్నమాట. ఇలాగా చేయితోటే మనం ప్రెస్ చేసుకుందాం. దీనికి ఏం పెద్ద అవి ఏం అవసరం లేదు. చేయితో ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలాగే మనము అన్నిటినీ సెట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఈ మెటీరియల్ లేకపోతే మీరు దగ్గర ఏ మెటీరియల్ అయితే ఉంటుందో, పూసలు ఉంటాయి కదా, కలర్ పూసలు, ఆ పూసలతో అయినా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. అన్ని రింగ్స్ని స్టోన్స్ని సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఉలన్ లోపల ఎలా సెట్ చేయాలో మెయిన్ అది చూడండి, ఎలా సెట్ అవుతుంది అనేది. సరేనా. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది ఇది. ఈ ఉలన్ లాంటిదే నేను ఇంకోటి కూడా తయారు చేసి పెట్టుకున్నాను, 2. ఇప్పుడు వీటిని సెట్ చేయాలి. మళ్ళీ సూది దారం తీసుకొని మధ్యలో నుండి తీసి ఈ ముడిలో నుండి బయటికి తీస్తే ఇక్కడ ముడి పడిపోతుంది. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో నుండి కింది సైడ్కి తీయాలి. ఇలా చేయితో మెల్లగా లాగుదాము, అది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కింది సైడ్ నుండి పైకి తీయాలన్నమాట. పైకి తీసి ఇలా లాగితే ఉలన్ పైకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను థ్రెడ్ని కట్ చేయకుండా ఏదైతే మనం ముడిలో నుండి సూదిని బయటికి తీసామో దాన్ని నేను తీస్తున్నాను బయటికి. మీరైతే కట్ చేసేసి ఈజీగా తీసేయండి. ఇలా సూది నేను బయటికి తీసి ముడి వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత ఉలన్లో నుండి ఇలా పైకి తీసినాం అనుకోండి, ఇక్కడ ముడి పడిపోతుంది ఇలాగా అనమాట. సేమ్ రెండోది కూడా దీని మధ్యలో నుండి సూదిని బయటికి తీసాం, ముడిలో నుండి సూదిని బయటికి తీస్తే ఇక్కడ ముడి పడిపోతుంది. మీరు పూసలతో తయారు చేసుకుంటారు కదా మధ్యలోది, దాంట్లో కూడా ఇది ఈజీగా సెట్ చేయొచ్చు అనమాట. మనం ఏవైతే ఉలన్తో సైడ్లో తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు సెట్ చేయడానికి రాకపోతే కామెంట్లో రాస్తే నేను ఓన్లీ పూసలతోటి దీన్ని సైడ్లో ఉలన్ చేసుకున్నాం కదా, తయారు చేసుకునేవి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అనమాట. ఫైనల్లీ మన రాఖీ తయారైపోయింది. ఇంకోటి కూడా నేను తయారు చేశాను, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. చూసారు కదా ఎంత ఈజీగా రాఖీ తయారైపోయింది ఇంట్లోనే, అది కూడా చాలా అందమైన రాఖీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ కొత్త వీడియోతో తొందరలోనే కలుద్దాం.